స్టూడెంట్స్, ఈరోజు ఈ వీడియోలో ఈ క్లాస్లో మనం ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఈ కాన్సెప్ట్స్ని ఈ లెసన్లో డిస్కస్ చేద్దాం. దాంతోపాటు జౌల్స్ లా, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ కన్నా ముందు జౌల్స్ లా ఉంది కదా థర్మోడైనమిక్స్లో, ఆ జౌల్స్ లా దాని అప్లికేషన్స్ కూడా ఇక్కడ డిస్కస్ చేసుకుందాం ఈ లెసన్లో. ఓకే, వెళ్దామా క్లాస్లోకి? రెడీ, స్టార్ట్. ఓకే, లాస్ట్ క్లాస్లో వర్క్ డన్ గురించి చెప్పుకున్నాం. వర్క్ అనేది ఎక్స్టర్నల్ వర్క్ ఉంటుంది, ఇంటర్నల్. ఎక్స్టర్నల్ వర్క్ అంటే ఏంటి మనం చెప్పుకుందాం. అక్కడ సిస్టమ్ యొక్క వాల్యూమ్లో చేంజ్ వచ్చిందని అంటే అక్కడ ఎక్స్టర్నల్ వర్క్ జరిగినట్టు. ఆ వర్క్ అనేది సిస్టమ్ మీద జరగవచ్చు, సిస్టమే చేయొచ్చు. వర్క్ ఈజ్ డన్ ఆన్ ద సిస్టమ్ ఆర్ వర్క్ డన్ బై ద సిస్టమ్. అది కూడా ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఒక ఫిస్టన్ పెట్టాము, ఫిస్టన్ కిందకి నొక్కి అనుకోండి వాల్యూమ్ తగ్గిద్ది, అంటే వర్క్ ఈజ్ డన్ ఆన్ ద సిస్టమ్. అది ఎక్స్పాండ్ అయింది అనుకోండి వాల్యూమ్ పెరిగిద్ది. వర్క్ ఈజ్ డన్ బై ద సిస్టమ్. ఓకే, సో అక్కడ అది పాజిటివ్ వర్క్ అవ్వచ్చు, అది నెగిటివ్. మరి ఇంటర్నల్ వర్క్ అంటే ఏంటి? ఇది ఎక్స్టర్నల్ వర్క్. ఇంటర్నల్ వర్క్ అంటే ఏంటి? ఇంటర్ మాలిక్యులర్ అట్రాక్షన్స్ ఉండుంటే ఆ మాలిక్యులర్ ఫోర్సెస్కి అగెనిస్ట్గా జరిగే వర్క్ ఇంటర్నల్ వర్క్. ఇప్పుడు ఒక సాలిడ్ని మెల్ట్ అయింది, లిక్విడ్గా మారింది, అప్పుడు ఏం జరిగిద్ది? సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్కి మారిందంటే ఏమైనట్టు? మాలిక్యూల్ మధ్య ఉన్న డిస్టెన్స్ని పెంచినట్టు. అప్పుడు అక్కడ ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్కి అగెనిస్ట్గా వర్క్ జరిగింది. ఆ ఫోర్సులు ఉంటాయి కదా మాలిక్యూల్ దగ్గరగా ఉన్నప్పుడు. కాబట్టి ఏం జరుగుతుంది మనకి అక్కడ? ఇంటర్నల్ వర్క్ జరిగింది. లిక్విడ్ నుంచి గ్యాస్కి వచ్చింది, ఇంకా మాలిక్యూల్ మధ్య ఇంకా డిస్టెన్స్ పెరిగింది. అప్పుడు వాటి మధ్య ఉన్న ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ మారిపోతుంది. ఆ ఫోర్స్కి అగెనిస్ట్గా అక్కడ వర్క్ జరిగినట్టు. అవే పొటెన్షియల్ ఎనర్జీస్ అవుతాయి మనకి ఆ సిస్టంలో. ఆ ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ అగెనిస్ట్గా జరిగే వర్కే సిస్టమ్కి పొటెన్షియల్ ఎనర్జీ. కాబట్టి ఆ వర్క్ ఇంటర్నల్ వర్క్. కానీ ఐడియల్ గ్యాస్ మాలిక్యూల్స్ అయితే, అసలు గ్యాస్ మాలిక్యూల్స్ అంటే వాటి మధ్య దూరం చాలా ఎక్కువగా ఉండాలి గ్యాస్ థియరీ, కైనెటిక్ థియరీ ప్రకారం. కాబట్టి ఎప్పుడైతే ఆ యొక్క మాలిక్యూల్స్ మధ్య దూరం బాగా ఎక్కువ ఉంటుందో అది మాలిక్యులర్ అట్రాక్షన్ అనేది నెగ్లిజిబుల్, అది ఆల్మోస్ట్ ఉండదు. ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్లో ఉండవు. అది ఐడియల్ గ్యాస్ అదే మనం చెప్తాం. ఐడియల్ గ్యాస్లో ఆ మాలిక్యులర్ ఫోర్స్ అనేది ఇంటర్గా మాలిక్యూల్కి మధ్య ఎటువంటి అట్రాక్షన్ ఉండదు, అందువల్ల వాటికి పొటెన్షియల్ ఎనర్జీ ఉండదు. అవునండి, వండర్వాల్ గ్యాసెస్ వాటిలో మీరు చదివారు. రియల్ గ్యాస్లో మాలిక్యూల్కి మధ్య అట్రాక్షన్ ఉంటుంది, అక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. ఇక్కడ ఇన్ జనరల్ ఇట్ ఈస్ అన్ ఐడియల్ గ్యాస్, దెర్ ఇస్ నో మాలిక్యులర్ ఫోర్సెస్ బిట్వీన్ ది ఇంటర్నల్ మాలిక్యులర్ ఫోర్సెస్ బిట్వీన్ ద మాలిక్యూల్స్, దెర్ ఇస్ నో పొటెన్షియల్ ఎనర్జీ. సో థర్మల్ ఎనర్జీ వలన అక్కడంతా కూడా కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది మాలిక్యూల్స్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ది వర్క్ డన్. సరే, ఇక్కడ మనం థర్మోడైనమిక్ సిస్టంలో ఒక సిస్టమ్కి హీట్ ఎనర్జీని ఇస్తే అది వర్క్గా, ఎక్స్టర్నల్ వర్క్గా మారచ్చు. లేదా ఎక్స్టర్నల్ వర్క్ చేయటం ద్వారా ఏం చేయొచ్చు? మనం దాన్ని హీట్గా మార్చవచ్చు. మెకానికల్ వర్క్ని హీట్గా మార్చేటువంటి సంగతి. దానికి జౌల్స్ లా, ఒక జౌల్ అని ఆయన ఈ రెండింటి మధ్య రిలేషన్ ఇచ్చాడు. మెకానికల్ వర్క్ హీట్గా మారుతున్నప్పుడు ఎంతది హీట్గా మారింది, ఏంటి ఆ రెండింటి మధ్య రిలేషన్, అదే జౌల్స్ లా. ఈ జౌల్స్ లాలో ఒక చిన్న ఇంపార్టెన్స్ ఏంటంటే వర్క్ హీట్గా మారింది అని అన్నాం. వర్క్ అనేది ఎనర్జీ ఉంటేనే కదా వర్క్ చేయగలిగేది. అంటే అక్కడ ఎనర్జీ హీట్గా మారి, అంటే హీట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ అన్న విషయం ఈ జౌల్స్ లా చెప్పింది. జౌల్స్ లా నుంచి మనకు సిగ్నిఫికెన్స్ ఏం చెప్పొచ్చు అండి? హీట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఏం చెప్తున్నాడు జౌల్స్ లా? ఏం చెప్తుంది? మనం ఉదాహరణకి ఫ్రిక్షన్కి ఎగనెస్ట్గా జరిగిన వర్క్ ఇన్ జనరల్గా హీట్గా డిసిపేట్ అయ్యిద్దని చెబుతూ ఉంటాం. అంటే ఫ్రిక్షనల్గా ఎగనెస్ట్గా జరిగిన వర్క్ అంటే అది మెకానికల్ వర్క్. ఆ వర్క్ ఏ విధంగా కన్వర్ట్ అయింది? హీట్ ఎనర్జీగా మారింది. ఓకేనండి. సో అక్కడ హీట్ ఎనర్జీ, ప్రొడ్యూస్ అయిన హీట్ ఎనర్జీ, అక్కడ జరిగిన మెకానికల్ వర్క్, ఈ రెండు కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటండి. అదే జౌల్స్లో. అక్కడ ప్రొడ్యూస్ అయ్యే హీట్ ఎనర్జీ అక్కడ చేసిన మెకానికల్ వర్క్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్.
సో నువ్వు డబుల్ వర్క్ చేస్తే అక్కడ ప్రొడ్యూస్ అయ్యే హీట్ ఎనర్జీ కూడా డబుల్గా ఉంటుంది. సో దట్ వర్క్ ఈజ్ డబల్ ప్రపోర్షనల్ టు హెచ్. నా ఇప్పుడు ఈ ప్రపోర్షనాలిటీని తీసేస్తే ఒక కాన్స్టెంట్ జే. సో therefore W is equal to JH. What is J? దీని సింపుల్గా జౌల్ కాన్స్టెంట్ అంట, లేదా ఇంకోటి ఏంటి దీని పేరు మెకానికల్ ఈక్వలెంట్. మెకానికల్ ఈక్వలెంట్ ఆఫ్ హీట్. సో ఈ మెకానికల్ ఈక్వలెంట్ ఆఫ్ హీట్ వాల్యూ ఎంత ఉంటుంది, ఈ జే ఎంత? సో జే దేనికి సమానం అని రాయొచ్చు, ఈ ఫార్ములా నుంచి మనం అండి W/H అని రాయొచ్చు. అంటే ఇప్పుడు జే వాల్యూ దేని మీద డిపెండ్ అయింది అన్నట్టుగా కనపడుతుంది మీకు. ఇదేమి అసలు ఫిజికల్ క్వాంటిటీ కాదు. ఖచ్చితంగా చెప్పాలంటే ఈ మెకానికల్ ఈక్వలెంట్ జే అనేది ఒక ప్రపోర్షనల్ నంబర్ అంతే తప్ప అసలు ఇది ఫిజికల్ క్వాంటిటీ కాదు. అంటే ఇది ఏ ఫిజికల్ ఫ్యాక్టర్ని బట్టి ఇది ఎఫెక్ట్ అవ్వదు. ఇప్పుడు నువ్వు హెచ్ ఇక్కడ ఎక్కువ వర్క్ చేస్తే డబుల్ చేస్తే హెచ్ కూడా డబుల్ అయింది. ఈ రేషియో ఎప్పుడు ఒక వాల్యూ వస్తుంది, అదొక నంబర్, అదే మనకి మెకానికల్ ఈక్వల్. మరి ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే నువ్వు ఆ యొక్క వర్క్ని క్యాలిక్యులేట్ చేయడానికి, హీట్ని క్యాలిక్యులేట్ చేయడానికి నువ్వు వాడిన యూనిట్స్ మీద ఈ జే వాల్యూ డిపెండ్ అయ్యి. రెండు కనుక జౌల్లోనే ఎస్ఐ సిస్టంలోనే ఉందనుకోండి, వర్క్కి ఎస్ఐ యూనిట్ జౌలే, వర్క్ హీట్కి కూడా ఎస్ఐ యూనిట్ జౌలే, రెండు కనుక జౌల్లోనే ఉన్నాయనుకోండి, అప్పుడు దెన్ ఇన్ ఎస్ఐ సిస్టమ్ దిస్ జే ఈజ్ ఈక్వల్ టు 1. అంటే నువ్వు ఎంత వర్క్ చేసావో ఆ వర్క్ అంతా హీట్గా మారిపోతుంది అన్నమాట. ఓకేనండి. నా అలా కాకుండా ఈ వర్క్ని జౌల్లో క్యాలిక్యులేట్ చేసి హీట్ని క్యాలరీలో క్యాలిక్యులేట్ చేసాం అనుకున్నాం. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ జే? ఇన్ దట్ కేస్ దట్ జే ఈజ్ ఈక్వల్ 4.186 జౌల్ పర్ క్యాలరీ. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, జే దగ్గర ఇక్కడ 4.186 వేశారు, ఇది జౌల్ బై క్యాలరీ, అవునా? అప్పుడు ఇక్కడ హెచ్ వాల్యూ కూడా క్యాలరీలో ఉందనుకోండి, ఇప్పుడు ఈ క్యాలరీ క్యాన్సిల్, అప్పుడు ఏమవుతుంది, అది ఈ డబుల్ వాల్యూ జౌల్లో వచ్చేసింది, అంతేనా? సో వర్క్ వాల్యూ నీకు జౌల్లో క్యాలిక్యులేషన్ వచ్చింది. ఇప్పుడు జే వాల్యూను నువ్వు 4.1 లేదా 4.2 నియర్లీ. సో ఇప్పుడు దీనికి వాట్ ఈస్ ద డైమెన్షన్ ఫార్ములా ఫర్ మెకానికల్ ఈక్వలెంట్ ఆఫ్ హీట్? నో యూనిట్స్, నో డైమెన్షన్స్. యూనిట్స్ ఏమైనా ఉన్నాయంటే నిజంగా అయితే ఏం లేవు. యాక్చువల్గా యూనిట్ ఏం రాశాను, జౌల్ ఫర్ క్యాలరీ అని రాశాను. జౌలు హీట్ యూనిటే, క్యాలరీ కూడా హీట్ ఎనర్జీ యూనిట్, రెండు ఎనర్జీ యూనిట్స్. ఇక్కడ ఓన్లీ మెకానికల్ అండ్ జే ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా? నా ఈ జౌల్స్ లా యొక్క అప్లికేషన్స్ చూద్దాం. కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇవి. 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉన్న ఐస్ అట్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్, m grams of ice at 0 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకే, నేను ఇప్పుడు దీన్ని కొంత హైట్ నుంచి డ్రాప్ చేశానండి. ఇట్ ఈస్ డ్రాప్ ఫ్రమ్ సర్టన్ హైట్. ఇది కింద పడిన తర్వాత ఇదంతా మెల్ట్ అయిపోయిందండి, వాటర్గా అయిపోయింది. ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ వాటర్ ఎట్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇలా జరగాలంటే ఆ ఐస్ని ఎంత హైట్ నుంచి పడేయాలి?
ఒక గ్రాముల ఐస్ ఏ టెంపరేచర్ దగ్గర ఉంది? 0. నేను దాన్ని వదిలేశాను. ఇక్కడ సరౌండింగ్ నుంచి హీట్ ఏం తీసుకుంది? ఇది కాదు, తీసుకోలే ఏమి. సరౌండింగ్ కూడా 0 దగ్గరే ఉందనుకో. ఓకే, ఇప్పుడు హైట్ నుంచి డ్రాప్ చేస్తే ఎంత హైట్ నుంచి డ్రాప్ చేస్తే అది ఆ ఐస్ అంతా వాటర్గా మెల్ట్ అయిపోతుంది, వాటర్గా కన్వర్ట్ అయిపోతుంది. మనకు సాధారణంగా ఏం కావాలి? ఐస్ వాటర్ అవ్వాలంటే హీట్ కావాలి. హీట్ ఎనర్జీ ఇస్తే మెల్టింగ్ పాయింట్ దగ్గర ఉన్నప్పుడు ఆ హీట్ ఎనర్జీని స్టేట్ మార్చుకోవడానికి వాడుకుంటాం అవునా. సో ఎం గ్రాముల ఐస్ హీట్గా కన్వర్ట్ అవ్వడానికి రిక్వైర్డ్ అయిన హీట్ ఎనర్జీ ml ice. L ice is the latent heat of ice, 80 calorie per gram. ఓకే, అండ్ నౌ ఇప్పుడు హెచ్ నుంచి ఇక్కడ ఉన్నప్పుడు దీనికి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, ఇక్కడికి వచ్చేసరికి అది కైనెటిక్ ఎనర్జీగా మారింది. అది దీనికి టచ్ అయినప్పుడు అది మొత్తం ఏమైందండి? హీట్గా కన్వర్ట్ అయింది. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేలోపు అక్కడ జరిగిన మెకానికల్ వర్క్, ఇది ఇక్కడ క్యూ ప్లేస్లో హీట్ అని రాద్దాం, హెచ్ కింద రాద్దాం. మెకానికల్ వర్క్ ఎంతకు సమానం అని రాయొచ్చు అండి? ఇది mgh. ఓకే, సో ఈ వర్క్ నుంచి వచ్చిన ఈ యొక్క వాల్యూ అంతా హీట్గా కన్వర్ట్ అయ్యి ఉంటే ఆ హీట్ని అది అబ్జార్బ్ చేసుకొని అది మెల్ట్ అయిపోయింది అనగా అర్థం. అది మెల్ట్ అయిపోయిందంటే కాబట్టి ఇక్కడ మనం ఈ మెకానికల్ ఈక్వలెంట్ని అప్లై చేసుకుంటే W = JH కింద దీన్ని రాసేసుకున్నట్లయితే, సో ఇది mgh, J × H అంటే ml ice, mm క్యాన్సిల్, దాని H = ఏమవుతుంది ఇప్పుడు మనకి? JL ice by G, H = నా. ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ ఎస్ఐ సిస్టంలో ఎల్ వాల్యూని జీ వాల్యూని ఎస్ఐ సిస్టంలో రాసుకున్నాం అనుకోండి, అప్పుడు జే వాల్యూ ఎంత పెట్టాలి? 1 పెట్టాలి. ఇప్పుడు క్యాలరీలో ఉంచాం అనుకోండి, ఎల్ వాల్యూ క్యాలరీ బై కేజీలో ఉంచాం అనుకోండి, అప్పుడు జే ప్లేస్లో ఎంత రాయాలి? 4.2 రాయాలి. హీట్ ఎనర్జీ నువ్వు క్యాలరీలో రాస్తే జే వాల్యూని 4.2 రాసుకోవాలి. ఇక జీ వాల్యూ ఎస్ఐ సిస్టంలో ఎంత? అది 9.8 m/s. అలాగా క్యాలిక్యులేట్ చేయాలి. సో నెక్స్ట్ అప్లికేషన్, వాటరు ఒక హెచ్ నుంచి వాటర్ ఇలా పడతా ఉందండి. ఓకే, ఆ పడిన తర్వాత ఆ మెకానికల్ వర్క్ అంతా హీట్గా మారింది. ఆ హీట్ని ఆ వాటర్ అబ్జార్బ్ చేసుకుంది. అయితే దాని టెంపరేచర్ ఎంత రైజ్ అయింది? ఆ వాటర్కి టెంపరేచర్ రైజ్. సో టెంపరేచర్ డెల్టా తీటా రైజ్ అవ్వాలంటే రిక్వైర్డ్ అయ్యే హీట్ ఎనర్జీ Q = ఏంటండి? MS డెల్టా తీటా. అంతేనా? హెచ్ నుంచి పడింది కాబట్టి మెకానికల్ వర్క్ ఎంత అండి? mgh. మళ్ళీ మన ఫార్ములా ప్రకారం W = JH సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే JH ఏమవుతుందండి? ఇది mg/h = J × MS డెల్టా తీటా. mm cancel. Then rise in temperature delta theta is JH by GH by JS. S అనేది ఏంటి అక్కడ? స్పెసిఫిక్ హీట్ ఆఫ్ దట్ సాలిడ్, దట్ వాటర్. అది వాటర్ అయితే వాటర్. అన్ని ఎస్ఐ సిస్టంలో ఉంటే జే వాల్యూ ఎంత తీసుకోవాలి? 1. నువ్వు స్పెసిఫిక్ హీట్ కనుక క్యాలరీలో ఉండి మిగతా ఎస్ఐ సిస్టంలో వల్ల మాసు టెంపరేచర్లు ఇవి ఎస్ఐలో ఉన్న హీట్ వాల్యూ క్యాలరీలో ఉంటే అప్పుడు అక్కడ ఏం చేయాలండి? జే ప్లేస్లో 4.2 పెట్టాలి. ఓకే, ఆ యూనిట్ కన్వర్షన్ అవసరం. ఒక బుల్లెట్ మాస్ ఉన్న బుల్లెట్ V వెలాసిటీతో వెళ్తూ ఉంది.
ఇది ఒక టార్గెట్లోకి పెనట్రేట్ అయ్యింది. వుడెన్ టార్గెట్ ఏదో అనుకుందాం. అందులోకి పెనట్రేట్ అయ్యి ఇక్కడ ఆగిపోయింది. అందులోకి చొచ్చుకొని వెళ్తుంది. ఆ రెసిస్టివ్ ఫోర్స్ అపోజ్ చేస్తూ ఉంటుంది కదా, అప్పుడు దానికి అగెనెస్ట్గా ఇది వర్క్ చేసుకుంటూ లోనికి పెనట్రేట్ అయ్యింది. ఆ వర్క్ హీట్గా కన్వర్ట్ అయింది. ఆ వర్క్ ఇక్కడ హీట్గా కన్వర్ట్ అయింది. ఆ హీట్ని ఆ బుల్లెట్టే తీసుకుందాం అనుకుందాం, ఇంక వేరేది తీసుకోలేదు అనుకుందాం. ఆ బుల్లెట్ ఆ హీట్ ఎనర్జీని అంతా అబ్జార్బ్ చేసుకుందాం అనుకుందాం. అప్పుడు ఆ బుల్లెట్ యొక్క టెంపరేచర్ ఎంత రైజ్ అవుతుంది? నా ముందు టెంపరేచర్ రైజ్ అవడానికి రిక్వైర్డ్ హీట్ ఎనర్జీ m ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఇంటూ రైజ్ ఇన్ టెంపరేచర్. ఇక్కడ మరి ఇది చేసిన మెకానికల్ వర్క్ ఎంత? ఇనిషియల్గా కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉంది? ½ mv². ఫైనల్గా ఏమైపోయింది? 0. కాబట్టి వాట్ ఈస్ ద మెకానికల్ వర్క్? ½ mv² - 0. చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఇస్ ద వర్క్. కాబట్టి ½ mv². అగైన్ W ఈజ్ ఈక్వల్ టు JH. సో ½ mv² is J into ms delta theta. Cancel. The rise in temperature delta theta is v² by 2js. Okay. Now, ఒక్కోసారి ఈ బుల్లెట్ టోటల్ హీట్ ఎనర్జీ తీసుకోలేదు కదా, ఒక్కోసారి ఆ చుట్టూ ఉన్న దేనిలోకి అయితే పెనట్రేట్ అయిందో అది కూడా అబ్జర్వ్ చేసుకొని ఉండొచ్చు. అప్పుడు మనకేం చేస్తాడంటే ప్రాబ్లంలో అందులో ఎంత పర్సెంటో లేదా ఎంత తీసుకుందో చెప్తూ ఉంటాడు, లేదా ఎంత వుడ్ తీసుకుందో ఇది ఎంత తీసుకుందో చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ సమ్ x% ఆఫ్ హీట్ లిబరేటెడ్, హీట్ అబ్జార్బ్డ్ by the bullet. So x% of heat is absorbed by bullet. సో అప్పుడు ఏం జరుగుతుందండి? అక్కడ జరిగిన మెకానికల్ వర్క్లో x% మాత్రమే బుల్లెట్ తీసుకున్నటువంటి ఎనర్జీ. కాబట్టి అందువల్ల నేను ఏం చేశాను, ఆ మెకానికల్ వర్క్లో x% అంటే x × ½ mv² by 100. ఇది హీట్ ఆ బుల్లెట్ తీసుకొని దానివల్ల టెంపరేచర్ రైజ్ అయింది. కాబట్టి ఇక్కడ టెంపరేచర్ రైజ్ అయింది డెల్టా థీటా అనుకుంటే ఆ హీట్ వాల్యూ ms డెల్టా థీటా. మన ఫార్ములా W ఈజ్ ఈక్వల్ టు JH ప్రకారం J × ms డెల్టా థీటా. క్యాన్సిల్. రైజ్ ఇన్ టెంపరేచర్ ఈజ్ xv² by 200 sj. సో సిస్టమ్ ఈ వాల్యూస్ అన్ని SI సిస్టమ్ ఉంటే J వాల్యూ ఎంత? 1. ఓకే, ఇదొక ఐస్ at 0 degrees సెంటిగ్రేడ్. ఇది ఒక ఫ్రిక్షన్ ఉన్నటువంటి సర్ఫేస్ మీద డ్రాగ్ అవుతుంది. ఒక కాన్స్టెంట్ వెలాసిటీ వీతో డ్రాగ్ అవుతూ ఉంది. ఓకే, ఇప్పుడు అలా డ్రాగ్ అవుతుంటే ఫ్రిక్షన్కి అగెనెస్ట్గా జరిగే వర్క్ ఏమవుతుందండి? హీట్గా మారింది. ఆ హీట్ని ఐస్ అబ్జార్బ్ చేసుకోవడం వల్ల ఏం జరిగింది? ఐస్ మెల్ట్ అయింది. ఓకే, ఈ విధంగా ఈ యొక్క బ్లాక్ ఒక S డిస్టెన్స్ మూవ్ అయితే ఎంత డిస్టెన్స్ మూవ్ అయిందండి? ఇలాగా S డిస్టెన్స్ మూవ్ అయితే లేదా T సెకండ్ల పాటు ఈ జర్నీ చేస్తే అక్కడ ఎంత ఐస్ మెల్ట్ అవుతుందని క్వశ్చన్ చేస్తారు. హౌ మచ్ ఐస్ ఇట్ విల్ బి మెల్టెడ్. ఓకే, నా ఇప్పుడు దీని మాస్ m అనుకోండి అండి. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏంటి ఫార్ములా మనకి? μmg. దానికి అగెనెస్ట్గా జరిగే వర్క్ ఏంటి ఫార్ములా? Fs. కాబట్టి వర్క్ డన్ ఏమవుతుంది ఇప్పుడు? దట్ W ఈజ్ μmgs. ఓకే, లేదా స్పెసిఫిక్ హీట్ వచ్చింది కాబట్టి ఈ డిస్టెన్స్ని D అనుకుందాం. ఎస్ని స్పెసిఫిక్ హీట్తో చూపిస్తాను. ఎస్ లేదా ఎస్ రాసిన తప్పేం లేదు. సో వర్క్ డన్. మరి హీట్ రిక్వైర్డ్ H. అక్కడ x గ్రాముల ఐస్ మెల్ట్ అయిందని అనుకుందాం. ఎన్ని గ్రాముల ఐస్ మెల్ట్ అయిందండి? x గ్రాములు మెల్ట్ అయింది అనుకుందాం. అప్పుడు ఎంత హీట్ అవసరం అవుతుందండి? x × L ఐస్. ఓకే, నౌ W ఈజ్ ఈక్వల్ టు
జేహెచ్ సబ్స్టిట్యూట్ చేయండి. మ్యూ ఎంజీడి ఈజ్ ఈక్వల్ టు జేఎక్స్ఎల్ఐస్, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఎంజీడి బై జేఎల్ఐస్. ఇక్కడ ఏం చెప్తున్నాడు ప్రాబ్లం? తక్కువ మెల్టింగ్ పాయింట్ కన్నా తక్కువ టెంపరేచర్ దగ్గర ఒక బుల్లెట్ ఎమ్ మాస్ ఉంది, ఒక వి వెలాసిటీతో వెళ్తాం. దీని టెంపరేచరు సమ్ థీటా దగ్గర ఉంది. ఇది ఒక టార్గెట్లోకి పెనట్రేట్ అయ్యి అక్కడ మెల్ట్ అయిపోయిందంట. ఆ తర్వాత ఆగిపోయిన తర్వాత అదంతా మెల్ట్ అయిపోయిందంట. ఇదంతా అంటే అప్పుడు అక్కడ ఎంత హీట్ అవసరమైంది అలా జరగడానికి? ముందేం జరగాలి? ఈ టెంపరేచర్ నుంచి మెల్టింగ్ పాయింట్ రావడానికి టెంపరేచర్ పెరగాలి. సో ఈ యొక్క సాలిడ్కి అంటే ఈ బుల్లెట్ మెటీరియల్కి మెల్టింగ్ పాయింట్ ఆఫ్ బుల్లెట్ సమ్ థీటా ఎమ్ అనుకుందాం. అంటే ఇప్పుడు రైజ్ ఆఫ్ టెంపరేచర్ జరగడానికి ఎంత కావాలి? ఎంఎస్ ఇంటూ థీటా ఎమ్ మైనస్ థీటా, ఈ హీట్ కావాలి. నెక్స్ట్ అది మెల్ట్ అవటానికి ఎంత కావాలి? ఎమ్ ఇంటూ లేటెంట్ హీట్ ఆఫ్ బుల్లెట్. ఆ బుల్లెట్ మెటీరియల్కి లేటెంట్ హీట్ ఎంఎల్ ఎల్ అనుకోండి. బుల్లెట్ మెటీరియల్ యొక్క లేటెంట్ హీట్ ఎల్. సో ఇది రైజ్ ఆఫ్ టెంపరేచర్కి, ఇదేమో మెల్ట్ అవటానికి. టోటల్గా అవసరమైన హీట్ ఎనర్జీ ఇది. ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది? బుల్లెట్ వి వెలాసిటీతో వెళ్ళి ఫైనల్గా ఏమైంది? అది రెస్ట్కి వచ్చింది. అంటే ఆ జరిగిన మెకానికల్ వర్క్ ఇక్కడ హీట్గా ఇక్కడ వర్క్ ఎంత జరిగింది? ఇక్కడ హాఫ్ ఎం వి స్క్వేర్. అగైన్ ద డబుల్ ఈజ్ ఈక్వల్ టు జేహెచ్. హాఫ్ ఎం వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జే ఆఫ్ ఎంఎస్ థీటా ఎం మైనస్ థీటా ప్లస్ ఎంఎల్. ఈ ఎమ్ అనేది ఏంటేడా? బుల్లెట్ యొక్క మాస్. ఓకే, నెక్స్ట్ ఒక బాలు H1 హైట్ నుంచి డ్రాప్ అయింది. ఇక్కడ కొలిజన్ జరిపింది. తిరిగి మళ్ళా H2 హైట్కి రీబౌన్స్ అయింది. ఆ కొలిజన్లో ఎనర్జీ లాస్ అయింది. ఆ లాస్ అయిన ఎనర్జీ హీట్గా మారింది. ఆ హీట్ని ఆ బాలే అబ్జార్బ్ చేసుకుంది. అయితే దాని రైజ్ ఇన్ టెంపరేచర్ ఎంత? ఇది క్వశ్చన్. ఓకే, అసలు లాస్ అయిన ఎనర్జీ ఎంత ఇక్కడ? అంటే ఇక్కడ జరిగిన మెకానికల్ వర్క్ లాస్ ఎంత? ఇనీషియల్గా ఎంత ఎనర్జీ ఉంది? mgh1. ఎంత హైట్కి వెళ్ళింది? mgh2. కాబట్టి కొలిజన్లో లాస్ అయిన ఎనర్జీ mgh1 మైనస్ mgh2, దేర్ఫోర్ mg ఆఫ్ h1 మైనస్ h2. సో ఈ రైజ్ అయిన ఎనర్జీ దేనికి కన్వర్ట్ అయిందండి? టెంపరేచర్ రైజ్ చేయడానికి. అదే బాల్కి టెంపరేచర్ రైజ్ చేయడానికి ఉపయోగపడింది. ms డెల్టా థీటా. అగైన్ W ఈజ్ ఈక్వల్ JH. mg ఆఫ్ h1 మైనస్ h2 ఈజ్ ఈక్వల్ టు J ఆఫ్ ms డెల్టా థీటా. mm cancel. That rise in temperature is G of h1 minus h2 by JS. ఇది ట్రాన్స్లేషన్. ఇదే మాదిరిగా రొటేటరీ మోషన్ ఉన్న బాడీ, ఇప్పుడు మనకి ఆ ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది, అవునా? కొద్ది తర్వాత కొంత టైం తర్వాత ఆ ఫ్యాన్ యొక్క హెడ్ అలా పట్టుకుంటే ఏం గమనిస్తారు మీరు? వేడిగా ఉంటుంది, అవునా? ఏం జరిగింది అక్కడ? అది తిరిగేటప్పుడు ఆ బేరింగులకు మధ్య ఉన్న ఫ్రిక్షన్కి అగెనెస్ట్గా వర్క్ చేయటం వలన అది హీట్గా కన్వర్ట్ అయింది. ఆ మెకానికల్ వర్క్ అక్కడ హీట్గా కన్వర్ట్ అయింది. మరి అలాంటి సందర్భాల్లో కూడా మనకి ఈ జౌల్స్ లాని అప్లై చేసుకొని ఆ హీటు ఎనర్జీ ఏంటి లేదా రైజ్ ఆఫ్ టెంపరేచర్ ఏంటి మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు రొటేటరీ మోషన్ ఉన్న బాడీకి ఒమేగా యాంగులర్ వెలాసిటీతో రొటేట్ అవుతుందండి. దాని కైనెటిక్ ఎనర్జీకి ఏంటి ఫార్ములా? హాఫ్ ఐ ఒమేగా స్క్వేర్, వేర్ ఒమేగా ఇస్ ద యాంగులర్ వెలాసిటీ.
సో ఇది ఫైనల్గా ఇది ఇనిషియల్. సో ఫైనల్గా అది రెస్ట్కి వచ్చేసిందండి. బట్ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ 0. ఈలోపు ఈ ఎనర్జీ అంతా హీట్గా కన్వర్ట్ అయ్యి ఆ బాడీ అబ్జార్బ్ చేసుకుని దాని టెంపరేచర్ రైజ్ అయిందండి. కానీ ఇప్పుడు మెకానికల్ వర్క్ ఎంత జరిగినట్టుగా తీసుకోవాలి ఇక్కడ, 12 ω². ఇదంతా హీట్గా లాస్ అయిపోయింది అవునా. సో హీట్ ఎనర్జీ దేనికి ఉపయోగపడింది అక్కడ, రైజ్ ఆఫ్ టెంపరేచర్. కాబట్టి హెచ్ వాల్యూ ఏమవుతుంది, ఎంఎస్ డెల్టా థీటా. therefore according to Joule's law W is equal to JH. therefore half I omega square is equal to J into ms delta theta. దాని నుంచి రైజ్ ఇన్ టెంపరేచర్ ఏదైతే ఇది కాదు క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇక్కడ I అనేది ఏంటి, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, ఆ రొటేటింగ్ బాడీ యొక్క మొమెంట్. ఒక డిస్క్ అనుకోండి, ఓన్ యాక్సిస్ దృష్టి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా mr²/2. అలా అదే బాడీని బట్టి ఐ వాల్యూ రాసుకోవాలి. సో ఇవన్నీ కూడా జౌల్స్ లాకి కొన్ని అప్లికేషన్స్. ఓకే, నౌ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఏం చెప్తుంది, దీని స్టేట్మెంట్ ఏంటి, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దీని అప్లికేషన్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. ఓకే, నా ఒక థర్మోడైనమిక్ సిస్టమ్ ఒకటి కన్సిడర్ చేసుకుందాం. థర్మోడైనమిక్ సిస్టమ్ అంటే ఒక ఐడియల్ గ్యాస్ అనుకుందాం, ఒక కంటైనర్లో ఉంది. ఇప్పుడు నేను ఈ సిస్టమ్కి హీట్ ఎనర్జీని సప్లై చేశాను, ఒక డీక్యూ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీని సిస్టమ్కి సప్లై చేశాను. ఈ హీట్ ఎనర్జీ వలన ఈ సిస్టమ్కి ఏం జరగడానికి అవకాశం ఉందంటే, ఇక్కడ ఒక పిస్టన్ ఉందని అనుకుందాం, ఈ కంటైనర్, దీని వాల్యూమ్ ఎక్స్పాన్షన్ జరగచ్చు. అంటే ఏం జరిగినట్టు, ఎక్స్టర్నల్ వర్క్ జరిగింది, లెట్ ఇట్ బి సమ్ డీడబ్ల్యూ. దీని టెంపరేచర్ పెరగవచ్చు, నువ్వు ఇచ్చిన హీట్ ఎనర్జీని ఏం చేయొచ్చు, ఇది దాని టెంపరేచర్ని పెంచుకోవచ్చు. అంటే తన ఇంటర్నల్ ఎనర్జీని పెంచుకో. టెంపరేచర్ మారిందంటే ఏం మారినట్టు అండి, ఇంటర్నల్ ఎనర్జీ. అంటే ఇంటర్నల్ ఎనర్జీలోనూ చేంజ్ వచ్చి ఉంటుంది. ఇంకేమన్నా వేరే విధంగా ఏమైనా జరగడానికి అవకాశం ఉందా, ఇంకేం లేదు. ఆ సిస్టమ్ చేయగలిగింది ఈ రెండే. నువ్వు ఇచ్చిన ఎనర్జీని 2 రకాలుగా యూటిలైజ్ చేసుకుంది. ఒకటి కొంత తన ఇంటర్నల్గా తీసుకుంటుంది, కొంతది ఎక్స్టర్నల్గా వర్క్ చేయడానికి వాడింది. మనకి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ తెలుసు కదా, ఎనర్జీ నెదర్ బి క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్, యూ కెన్ ట్రాన్స్ఫర్ ద ఎనర్జీ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్. అంటే హీట్ ఎనర్జీ, ఈ డీక్యూ అనే ఈ హీట్ ఎనర్జీని ఈ సిస్టమ్కి ఇస్తే ఆ సిస్టమ్ మార్చుకుంది, దాన్ని ఏ రూపాల్లోకి మార్చుకుంది, కొంతేమో ఇంటర్నల్ ఎనర్జీగా మార్చుకుంది, కొంతేమో ఎక్స్టర్నల్ వర్క్ చేయడానికి వాడింది. కాబట్టి ఆ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని బేస్ చేసుకొని టోటల్ ఎనర్జీ కాన్స్టెంట్ అవ్వాలన్న కాన్సెప్ట్తో ఏమని రాయొచ్చు, ఇక్కడ సిస్టమ్కి నువ్వు ఇచ్చిన హీట్ ఎనర్జీ డిక్యూ, అక్కడ ఎక్స్టర్నల్గా జరిగిన వర్క్ డిడబ్ల్యూ, ఇంటర్నల్ ఎనర్జీలో వచ్చిన చేంజ్ డియూ అయితే ఈ రెండింటి యొక్క సమ్మే సిస్టమ్కి ఇచ్చిన హీట్ ఎనర్జీకి. దిస్ ఈజ్ ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. అంటే ఈ ఫస్ట్ లా దేని నుంచి వచ్చిందండి, దేని యొక్క కాన్సిక్వెన్స్ ఫాము, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని బేస్ చేసుకొని మనం ఈ యొక్క ఫస్ట్ లాని డిరైవ్ చేయడం జరిగింది. ఏం చెప్తుంది ఫస్ట్ లా, సిస్టమ్కి ఇచ్చిన హీట్ ఎనర్జీ లేదా దాని నుంచి తీసిన హీట్ ఎనర్జీ, సిస్టమ్కి ఇవ్వచ్చు, ఒక్కోసారి దాని నుంచి హీట్ని మనం తీసేయచ్చు. అది దేనికి సమానం అయింది, అక్కడ జరిగిన ఎక్స్టర్నల్ వర్క్ డన్ను, అక్కడ చేంజ్ ఇంటర్నల్ ఎనర్జీలో వచ్చిన చేంజ్, ఈ చేంజ్ వాల్యూని జరిగిన వర్క్ని కూడితే అక్కడ హీట్ ఎనర్జీ ఎంత ట్రాన్స్ఫర్ అయింది, సిస్టమ్ టు సరౌండింగ్ కానీ సరౌండింగ్ టు సిస్టమ్ కానీ ఎంత జరిగిందనేది కనుక్కోవచ్చు. కాబట్టి ద ఎనర్జీ సప్లై టు ద సిస్టమ్, థర్మోడైనమిక్ సిస్టమ్
heat energy supplied to the thermodynamic system can be utilized in the two ways. Some part of energy is utilized to do the external work and some remaining part is utilized to change the internal energy. Okay, so అంటే మనం బేసిక్గా ఇన్ జనరల్గా ఏం జరుగుతుందంటే హీట్ వేస్తే వాల్యూమ్లో చేంజ్ రావచ్చు థర్మోడైనమిక్ సిస్టమ్కి, టెంపరేచర్లో చేంజ్ రావచ్చు. వాల్యూమ్లో చేంజ్ వచ్చిందంటే అక్కడ అర్థం ఎక్స్టర్నల్ వర్క్ జరిగిందని అర్థం, టెంపరేచర్లో చేంజ్ వచ్చిందంటే అర్థం ఇంటర్నల్ ఎనర్జీలో చేంజ్ వచ్చింది. కాబట్టి dq ఈజ్ ఈక్వల్ టు du ప్లస్ dW. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఇక్కడ మనకి క్లియర్గా ఇది dq, ఇది వర్క్, ఇది ఎనర్జీ. అంటే ఇది కూడా దీనికి డైమెన్షన్ ఫార్ములా ఏంటి, ఇది ఏంటి, ఇది ఇంటర్నల్ ఎనర్జీ అన్నాం. ఏంటి ఇది ml² T⁻². ఈ వర్క్కి అంటే ఈ రైట్ సైడ్ ఉన్న టర్మ్ మొత్తానికి ఏంటి డైమెన్షన్ ఫార్ములా T⁻². రెండు ఇది వర్క్, ఇది రెండు కూడితే 2 అని రాయకూడదండి. ఇదే టర్ము, ఇదే ఫిజికల్ టర్ము ఎనర్జీ, ఇదే ఫిజికల్ టర్ము వర్క్ అయినా ఎనర్జీ అయినా సేమ్ డైమెన్షనల్ ఫార్ములా. కానీ ఇది మొత్తానికి డైమెన్షనల్ ఫార్ములా ml²T. అంటే అది హీట్ ఎనర్జీ కూడా అదే. అంటే ఇక్కడ క్లియర్గా ఈలా కూడా హీట్ అనేది ఎనర్జీ యొక్క ఒక రూపం, ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అన్న విషయం ఈ లాలో కూడా మనకు క్లారిటీ వస్తుంది. అంటే జౌల్స్ లా యొక్క అడ్వాన్స్డ్ ఫామే ఈ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఫస్ట్ లాలో ఈ ఇంటర్నల్ ఎనర్జీ, జౌల్స్ లాలో ఇంటర్నల్ ఎనర్జీ గురించి మాట్లాడాల. అక్కడేమన్నాం, వర్క్ చేస్తే హీట్ ప్రొడ్యూస్ అయింది అని అన్నాం. ఎంత హీట్ ప్రొడ్యూస్ అయింది, నువ్వు చేసిన వర్క్ అక్కడ హీట్గా మారిద్ది అని అన్నాం. అది ఎంత పర్సెంట్, అది దేనికి అప్లై చేసుకుని దాన్ని బట్టి లెక్కలు చేసాం ఇందాక కదా. సో ఇక్కడ వర్క్, ఇక్కడేం చేసాం, హీటు వర్క్గా మారిద్ది. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో ఏం చెప్తున్నావు, నువ్వు ఇచ్చిన హీట్ ఎనర్జీ ఎక్స్టర్నల్ వర్క్కి ఉపయోగపడుతుంది. అది మొత్తంగా కాకపోయినా కొంత దానికి ఉపయోగపడి కొంత దేనికి ఉపయోగపడుతుంది, ఇంటర్నల్ ప్రాసెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అక్కడ జరిగిన ప్రాసెస్ని బట్టి మొత్తం వర్క్గా మారిందా, మొత్తం ఇంటర్నల్ ఎనర్జీగా మారిందా, లేదా కొంత వర్క్ కొంత ఇంటర్నల్ ఎనర్జీగా మారినాయా అనేది అక్కడ జరిగిన ప్రాసెస్ని బట్టి మారింది. ఇన్ జనరల్గా ఏం చెప్పొచ్చు మనం, నువ్వు ఇచ్చిన హీట్ ఎనర్జీ కొంత వర్క్ కొంత హీట్ ఎనర్జీగా మారితే, ఇంటర్నల్ ఎనర్జీగా మారితే ఇంటర్నల్ ఎనర్జీలో చేంజ్ జరిగిన ఎక్స్టర్నల్ వర్క్ కూడితే నువ్వు ఆ సిస్టమ్కి సప్లై చేసిన హీట్ ఎనర్జీకి ఈక్వల్ అవుతుంది అని చెప్పచ్చు. మరి ఈ ఫార్ములా మనం వాడేటప్పుడు కొన్ని సైన్ కన్వెన్షన్స్ ఉన్నాయి. ఏంటి ఆ సైన్ కన్వెన్షన్స్ ఏంటి? మనం ఆల్రెడీ వర్క్ గురించి చెప్పాం. ఏంటి వర్క్కి సైన్ కన్వెన్షన్స్ ఏంటి? వర్క్ ఈజ్ డన్ ఆన్ ద సిస్టమ్ ఈజ్ కన్సిడర్డ్ టు బి నెగిటివ్. వర్క్ అంతే కదా, వర్క్ డన్ బై ద సిస్టమ్ ఈజ్ కన్సిడర్డ్ టు బి పాజిటివ్. వాల్యూమ్ పెరిగితే ఎక్స్టర్నల్ వర్క్ పాజిటివ్, వాల్యూమ్ తగ్గిందని అంటే ఎక్స్టర్నల్ వర్క్ నెగిటివ్. ఓకేనా. నెక్స్ట్ ఇంటర్నల్ ఎనర్జీ, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. టెంపరేచర్ రైజ్ అయితే ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది, అంటే దట్ ఈస్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ పాజిటివ్. టెంపరేచర్ డిక్రీజ్ అయితే ఇంటర్నల్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది, అంటే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ నెగటివ్. ఓకేనండి. సిస్టమ్కి నువ్వు హీట్ ఎనర్జీ ఇస్తే పాజిటివ్, సిస్టమ్ నుంచి హీట్ ఎనర్జీ తీసుకుంటే నెగిటివ్. సైన్ కన్వెన్షన్స్. ఓకే, ఫస్ట్ లా సిగ్నిఫికెన్స్లు ఏంటండి? వాట్ ఆర్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫస్ట్ లా? ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఇట్ ఈస్ ద కాన్సిక్వెన్స్ ఫార్మ్ ఆఫ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. నెక్స్ట్ ఇంకా ఈ లా నుంచి ఏం చెప్పొచ్చు అండి? ఇట్ ఈస్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. నెక్స్ట్ ఇంకా ఈ ఫస్ట్ లా నుంచి du ఈజ్ ఈక్వల్ టు dq మైనస్ dw. ఇంటర్నల్ ఎనర్జీ అన్న కాన్సెప్ట్ని తెచ్చినటువంటి లా ఫస్ట్ లా. దిస్ ఫస్ట్ లా ఎక్స్ప్లెయిన్ ద టర్మ్ ఇంటర్నల్ ఎనర్జీ. ఈ ఇంటర్నల్ ఎనర్జీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎలా డిపెండ్ అయి ఉంటుంది అనుకున్నాం? ఇట్ ఈస్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ ఇనిషియల్ అండ్ ఫైనల్ పొజిషన్, ఫైనల్ స్టేట్. డస్ నాట్ డిపెండ్ అపాన్ ద ప్రాసెస్ ఆర్ పాత్ ఫాలోడ్ బై ద సిస్టమ్. ఆ విషయాన్ని ఇలా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నౌ ఇట్ ఈస్ ఎ స్టేట్ ఫంక్షన్. ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఏ
స్టేట్ ఫంక్షన్. నా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వర్క్ డన్ ఇది పాత్ ఫంక్షన్. నాట్ ఓన్లీ ద స్టేట్, ఇట్ ఈస్ ఆల్సో డిపెండ్ అపాన్ ద ప్రాసెస్. అది ఇనీషియల్ ఏ స్టేట్ ఉంది, ఫైనల్గా ఏ స్టేట్కి వెళ్ళింది అనే విషయమే కాదు, ఆ స్టేట్ మారటానికి ఏ ప్రాసెస్లో జరిగింది. అది ఐసోథర్మల్ ప్రాసెస్లో జరిగిందా, వాల్యూమ్లో చేంజ్ అడియాబాటిక్ ప్రాసెస్లో జరిగిందా, ఆ ఐసోబారిక్ ప్రాసెస్లో జరిగిందా, ఆ ప్రాసెస్ని బట్టి కూడా వర్క్ డన్ అనేది మారింది. నాట్ ఓన్లీ ఆన్ ది ఇనిషియల్ అండ్ ఫైనల్ స్టేట్, ఇట్ ఈస్ ఆల్సో డిపెండ్ అపాన్ ద ప్రాసెస్ ఆర్ పాత్ ఫాలోడ్ బై ద సిస్టమ్. దట్స్ వై దిస్ వర్క్ డన్ ఈజ్ నాట్ ఎ స్టేట్ ఫంక్షన్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎ స్టేట్, ఇట్ ఈస్ ఆల్సో డిపెండ్స్ ఆన్ పాత్ ఫాలోడ్. మరి వాట్ ఈస్ అబౌట్ ద డిక్యూ? ఇది కూడా ఏంటి, ఒక్కొక్క ప్రాసెస్లో ఒక్కొక్క అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉంది. స్టేట్ ఇనీషియల్ స్టేట్ ఫైనల్ స్టేట్ ఒకటే అయి ఉండొచ్చు, కానీ ఈ స్టేట్ నుంచి ఆ స్టేట్కి ఏ ప్రాసెస్లో వెళ్ళింది అన్న దాన్ని బట్టి ఆ హీట్ని తీసుకుంటుంది. బట్ అవర్ ఇంటర్నల్ ఎనర్జీ డస్ నాట్ డిపెండ్ అపాన్, అంటే ఇది దీని మీద డిపెండ్ అయిందని కాదు. ఈ పాత్ర మీద ఈ డిపెండ్ అయింది కాబట్టి ఇది డిపెండ్ అవ్వదు. ఇది కేవలం స్టేట్ ఫంక్షన్, ఇంటర్నల్ ఎనర్జీ. మరి ఈ లాలో ఇంకా మనం ఎక్కడ అప్లై చేయొచ్చు అని లిమిటేషన్స్ ఉన్నాయంటే ఎక్కడైనా అప్లై చేయొచ్చు. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఇస్ ఎవ్రీవేర్ ఇట్ విల్ బి అప్లికబుల్. మరి దీనిలో ఏమన్నా డ్రాబ్యాక్స్ ఏమైనా ఉన్నాయా? ఏమన్నాడు, డీక్యూ వాల్యూ నువ్వు సిస్టమ్కి ఇస్తే అందులో కొంత ఎక్స్టర్నల్ వర్క్గా కొంత ఇంటర్నల్ ఎనర్జీగా మారిద్ది అని అన్నాడు. హీట్ ఎనర్జీ అనేది అలా సప్లై చేస్తే దానికి ఆ ఎనర్జీని ఇలా యూటిలైజ్ చేసుకుంటుంది. ఇది 2 రూపాల్లో అని చెప్తున్నాడు. ఒక పార్ట్ ఏమో ఇంటర్నల్ ఎనర్జీ కానీ కొంత పార్ట్ ఏమో ఎక్స్టర్నల్ వర్క్. అంతే తప్ప హీట్ని ఇస్తున్నాం, దాన్ని ఏం చేస్తున్నాం, ఇక్కడ మెకానికల్ వర్క్గా మార్చుతున్నాం. హీట్ ఎనర్జీని మెకానికల్ వర్క్గా మార్చే వాటిని నువ్వేమని పిలుస్తావు? హీట్ ఇంజిన్స్ అని అంటావు. అనా నువ్వు ఎంత ఎనర్జీని ఇస్తే ఎంత అది మెకానికల్ వర్క్కి వెళ్ళిద్ది అంటే ఆ హీట్ ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ ఏంటి అన్నది ఈ ఫస్ట్ లా మనకి చెప్పట్లేదు. ఫస్ట్ లా ఏం చెప్తుంది, హీట్ని వర్క్గా మార్చొచ్చు, మెకానికల్ వర్క్గా మార్చొచ్చు అని చెప్తుంది. కానీ ఆ హీట్ ఇంజిన్కి ఎంత ఎఫిషియన్సీ ఉంటుంది అన్న విషయం ఈ లా ఏమి మనకి చెప్పట్లేదు. నెక్స్ట్, హీట్ ఎనర్జీ ఎటు నుంచి ఎటు ఫ్లో అవుతుంది. హీట్ ఈజ్ ఎనర్జీ ఇన్ ట్రాన్సిట్ అని అంటాం. ఇట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ట్రాన్సిట్ అని అంటాం. అంటే ట్రాన్స్ఫర్ ఒక చోట నుంచి ఇంకో చోటకి అది ట్రాన్స్ఫర్ అవ్వగలిగినటువంటి ఎనర్జీ. నువ్వు గమనిస్తే హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంటే ఒక మీడియం గుండా ఆ మీడియంలో ఉన్న పార్టికల్స్ ఏమి మూవ్ అవ్వవు. అలా మూవ్ అవ్వకుండా కూడా హీట్ ట్రాన్స్ఫర్ అయ్యిద్ది. అలా తీసుకెళ్లే విధానం కూడా ఒకటి ఉంది. హీట్ని ట్రాన్స్ఫర్ చేసే మెథడ్స్ ఏమున్నాయి మనకి? 3 ఉన్నాయి. ఏంటివి? కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్. కండక్షన్ ప్రాసెస్లో హీట్ వెళ్తుంది అనుకోండి, మీడియంలో ఉన్న పార్టికల్స్ అక్కడే ఉంటాయి. ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్, ఒక రాడ్ ఉంది, పొయ్యిలో మనం ఒక ఇనుప రాడ్ని అలా పెట్టాం, ఒక ఎండ్ పొయ్యిలో ఉంది, ఇంకో ఎండ్ మన చేతిలో ఉంది. కొద్దిసేపటికి మన చేతి దగ్గర ఉన్న ఎండ్ కూడా వేడెక్కుతుంది, హీట్ వచ్చేసింది. ఎలా వచ్చింది? అక్కడి నుంచి హీట్ ఈ రాడ్ ద్వారా ట్రాన్స్ఫర్ అయ్యి ఈ చేతికి వచ్చింది. అది కండక్షన్ ప్రాసెస్లో జరిగింది. మరి ఈ విధంగా హీట్ వచ్చినప్పుడు ఆ రాడ్లో ఉన్న మాలిక్యూల్స్ అన్ని జరిగి హీట్ వచ్చినాయా? మీడియంలో పార్టికల్స్ ఏం మారలేదు. అలాగే ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయింది, హీట్ ఎనర్జీ. మన కన్వెక్షన్ ప్రాసెస్, అక్కడ మీడియంలో ఉన్న పార్టికల్స్ మూవ్ అవుతాయి. సీ బ్రీజెస్, ల్యాండ్ బ్రీజెస్, ఇవన్నీ ఏంటండి కన్వెక్షన్ ప్రాసెస్లో హీట్ని ట్రాన్స్ఫర్ చేసే మోడ్. అది అక్కడ దాకెందుకు, మనం ఒక పొయ్యి మీద ఒక వెసల్లో వాటర్ పోసి కింద హీట్ ఎనర్జీ పెడితే, హీట్ ఎనర్జీని సప్లై చేస్తే ఏమవుతుంది? ఆ వాటర్ కింద వేడెక్కిన వాటర్ ఏమవుతుంది? డెన్సిటీ తగ్గుతుంది. డెన్సిటీ తగ్గటం వల్ల ఏం జరిగిద్ది? అది పైకి వస్తాయి ఆ మాలిక్యూల్స్. ఆ డెన్సిటీ ఎక్కువ తక్కువ టెంపరేచర్ ఉన్నాయి, కిందకి వెళ్తాయి. కాబట్టి ఈ విధంగా ఏమవుతుంది, అక్కడ ఉన్న హీట్ మాలిక్యూల్స్ అన్నీ అక్కడ హీట్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతున్నట్టండి? కన్వెక్షన్లో జరుగుతుంది. ఈ రూమ్ వెంటిలేషన్స్ ఉంటాయి, మనం హాట్ ఎయిర్ ఆ పైన వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ విండోస్ నుంచి, కిటికీల్లోని డోర్స్ నుంచి కోల్ ఎయిర్ కిందకు వస్తుంది. అంటే ఇక్కడ కూడా హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ ఇక్కడ ఏ ప్రాసెస్? అది మీడియంలో పార్టికల్స్ అని వెళ్ళిపోతా ట్రాన్స్ఫర్ జరుగుతుంది.
అక్కడ దాకా ఎందుకు, మనం బాగా వేడిగా ఉన్నటువంటి టీ తీసుకుందాం లేదా ఒక పాలు తాగుతున్నాం, అప్పుడు మనం బాగా వేడిగా ఉంటే పైన ఉప్పు అని ఊస్తూ ఉంటాం. ఊతుంటే ఏం జరుగుతుంది, ఆ ఎయిర్ మాలిక్యూల్స్ ఆ యొక్క లిక్విడ్ హాట్ లిక్విడ్ పైన ఉన్న మాలిక్యూల్స్ అని హీట్ని అబ్జార్బ్ చేసుకుని ఉన్నాయి. వాటిని మనం ఉప్పు అని నెట్టడం వలన అవి పక్కకి వెళ్ళిపోయాయి. హాట్ వేడి ఎక్కినటువంటి మాలిక్యూల్స్ ఆ పక్కన ఉన్నటువంటి కూల్గా తక్కువ టెంపరేచర్ దగ్గర ఉన్న మాలిక్యూల్స్ మళ్ళీ ఎక్కడికి వస్తాయి, మళ్ళీ వీటిని అబ్జార్బ్ చేసుకుంటాయి, మళ్ళీ ఉప్పు అనగానే అవి వెళ్ళిపోతాయి, మళ్ళీ ఇలా వస్తాయి. అంటే ఇది ఫోర్స్డ్ కన్వెక్షన్ అంటాం దీన్ని. ఇలా నెట్టేసి హీట్ని ట్రాన్స్ఫర్ చేయడానికి మనం ఏముంటుందండి, ఫోర్స్డ్ కానీ కన్వెక్షన్ ప్రాసెస్. అలాగే రేడియేషన్ ప్రాసెస్లో కూడా హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ రూపంలో హీట్ రేడియేషన్. ఓకే, ఎనీహౌ ఇక్కడ మనం హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ట్రాన్సిట్, అది ట్రాన్స్ఫర్ చేసే ఎనర్జీ కదా. ఎటు నుంచి ఎటు హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది అన్న విషయం ఈ లాలో మనకేమీ చెప్పాలి. డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ హీట్ ఎనర్జీ గురించి ఈ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చెప్పాలి. అలాగే ఎఫిషియన్సీ ఆఫ్ హీట్ ఇంజిన్ గురించి కూడా ఫస్ట్ లా మనకి చెప్పాలి. దీస్ ఆర్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ ద ఫస్ట్ లా. ఓకేనండి. సో ఈ ఫస్ట్ లాలో మనకు సిగ్నిఫికెన్స్లు ఏంటండి, ఇది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ నుంచి వచ్చింది, ఇది ఇంటర్నల్ ఎనర్జీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది ఈ టర్మ్. సో ఇక్కడ మన ఈ సిస్టమ్కి ఇచ్చిన హీట్ ఎనర్జీ 2 ways యూటిలైజ్ అవుతుంది. 1 part ఇంటర్నల్ ఎనర్జీగా, ఒక రిమైనింగ్ పార్ట్ ఎక్స్టర్నల్ వర్క్గా మారిద్ది. సో టోటల్ ఇంటర్నల్ ఎనర్జీలో చేంజ్ ఎక్స్టర్నల్ వర్క్ కూడితే అక్కడ సిస్టమ్కి ఇచ్చిన హీట్ ఎనర్జీకి ఈక్వల్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ అబౌట్ ది థర్మోడైనమిక్స్ ఫస్ట్ లా. ఓకే స్టూడెంట్స్, ఈరోజు లెసన్లో మనం ఎక్స్టర్నల్ వర్క్ డన్, జౌల్స్ లా, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఈ అన్ని కాన్సెప్ట్స్ ఈరోజు ఈ లెసన్లో చెప్పుకున్నాం. ఇదంతా మీకు చక్కగా అర్థమైందని నేను భావిస్తున్నాను. సో మీకు ఇంకా ఈ కాన్సెప్ట్స్ మీద ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఇమ్మీడియట్గా నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దానికి మీకు నేను ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి మీకు దానికి క్లియర్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, మీకు రానటువంటి ప్రాబ్లమ్స్ డౌట్స్ ఉన్నా వాటిని కూడా కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి, నేను ఆన్సర్ చేసి పంపిస్తాను. అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ యొక్క ఛానల్ గురించి చెప్పి వాళ్ళని కూడా చూడమని చెప్పండి. థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్ లెసన్లో కలుసుకుందాం. బాయ్.